అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇన్ఫో ట్రెండ్స్ అండి. ఈరోజు నేను మీకు కుండ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బిర్యానీ చేయడానికి నేను 30 కిలో వరకు చికెన్ తీసుకుని శుభ్రం చేసుకున్నానండి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పచ్చిమిరపకాయలు, షాజీరా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ప్రియా వాళ్ళ బిర్యానీ మసాలా వేసుకున్నానండి. ఇందులో నేను కొద్దిగా షాజీరా, 2 పెద్ద నిమ్మకాయల రసం అండి, ఒక 100 ml వరకు పెరుగు, సరిపడంతగా సాల్ట్ వేసుకోండి. కారం ఎక్కువగా వద్దనుకుని నేను 1 స్పూన్ వరకే వేసుకున్నానండి కారం. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న దాన్ని మనం 1 డే మొత్తం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. అలా కుదరనప్పుడు 1 or 2 hours పెట్టుకున్నా సరిపోతుందండి. 1 డే నైట్ మొత్తం పెట్టుకుంటే బాగా ముక్కలు అన్నవి జ్యూసీగా వస్తాయండి. తర్వాత పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. షాజీరా చికెన్ మిశ్రమంలోనే వేసుకోవాలండి. ఇందులో వాటర్లో కూడా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, సాల్ట్ అండి. అయితే ఇందులో మనం కల్లుప్పు వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకుని గిన్నె మీద మూత పెట్టేసుకుందాము. నీళ్ళు బాగా మరగాలండి. బాగా మరిగితే బాగా టేస్ట్ వస్తుంది. వాటర్ మరుగుతున్నాయి కదండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే మనకి అన్నానికి బాగా పడుతుంది. కొద్దిగా తక్కువైందని చెప్పని కొంచెం వేసుకున్నానండి. ముందుగానే 30 కిలో వరకు నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి. అందులో వాటర్ వంపేసి ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ లోపల అన్నం ఉడుకుతూ ఉంటుంది. నేను కుండలో చికెన్ వేస్తా అండి. కుండలో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలండి. కొద్దిగా ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక అంతా ఒకసారి మంచిగా సమానంగా అనుకొని అందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అడుగున మొత్తం చికెన్ వేసేసుకోవాలి. దీనిపైన ఒక లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మళ్ళీని ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ అంత బాగా టేస్ట్ వస్తుందండి.
ఒకసారి రైస్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాము. చూడండి, రైస్ 50% ఉడికింది. ఇంకో 10% ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసుకుందాం. ఈ లోపల చికెన్ పైన కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. రైస్ 60% ఉడికిపోయింది. కుండ మూతి చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా తీసుకుని రైస్ వేసుకుందామండి, లేదంటే ఒలిగిపోతుంది. ఈ విధంగా కొద్దిగా తీసుకుని ఒక లేయర్ వేసుకుందాము. అడుగున రైస్ మొత్తం మంచిగా సమానంగా వచ్చేలాగా ఒకసారి కుండను ఆ విధంగా అనుకుని కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఒక లేయర్ మీద. కొద్దిగా నెయ్యి. ఈ లోపల ఇంకో లేయర్ వేసుకోవడానికి అన్నం మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. సో దాన్ని ఇంకొక లేయర్ వేసుకుందాం. ఆ లేయర్ పైన కూడా సేమ్ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఇంకా మిగిలిన రైస్ మొత్తాన్ని వేసేసుకుందామండి. మిగిలిన రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకుని కుండని కదుపుకుంటూ ఉందామండి. చూసారు కదా, రైస్ మొత్తం వేసేసుకున్నాక కొద్దిగా పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి అలాగే గరం మసాలా పౌడర్ పైన వేసుకుని బిర్యానీలో నెయ్యి, నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి. గరం మసాలా కూడా వేసుకొని ఫస్ట్ కుండ మీద ఒక అరిటాకు పెట్టుకుందామండి. అరిటాకు పైన మూత పెట్టుకొని స్టవ్ ఫస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలండి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచాలండి. తర్వాత 15 మినిట్స్ వరకు లో ఫ్లేమే పెట్టుకోవాలండి. లేదు అంటే కుండ లోపల తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనం చిన్న మంట మీదే పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 20 నిమిషాల వరకు కుండను ఓపెన్ చేయకూడదండి. ఇలా ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడు మనకి లోపల దమ్ అంతా బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, ఈ విధంగా అయ్యిద్ది. ఇంతే అండి, చాలా ఈజీగా మనం కుండ బిర్యానీ చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ఎటువంటి కష్టం పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా అవుతుందండి. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ 20 to 30 మినిట్స్ మాత్రం కుండని అలా కదపకుండా అలా స్టవ్ మీదే ఉంచేయండి. లేదు అంటే మాత్రం లోపల చికెన్ మాత్రం కొద్దిగా పచ్చి ఉండిపోతుంది. ఇది మాత్రం కంపల్సరీ అండి. కుండని మాత్రం అసలు కదపకూడదు, ఓపెన్ చేయకూడదు. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.